కేంద్రం నుంచి యూరియా సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలించింది. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ ఒత్తిడితో రాష్ట్ర రైతుల యూరియా అవసరాలు తీర్చేందుకు కేంద్ర సర్కార్ తాజాగా ముందుకొచ్చింది. ఈ వారంలో మొత్తంగా 80,000 టన్నుల యూరియాను సరఫరా చేయనున్నట్లు తెలిపింది. ఇందుకు అవసరమైన ఉత్తర్వులను కూడా కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో రైతాంగం పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రి గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా ఢిల్లీకి వెళ్లి మరీ కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాతో సమావేశమయ్యారు. తెలంగాణ రైతులకు సరిపడా యూరియాను 10 రోజుల్లో సరఫరా చేయాలని పట్టుపట్టారు. ప్రస్తుతం తెలంగాణలో సాగులో ఉన్న ప్రధాన పంటలు వరి, మొక్కజొన్న, పత్తికి యూరియా ఎంతో అవసరమని చెప్పారు. ఈ 10-15 రోజులు పంటలకు అత్యంత కీలకమైనందున రైతుల అవసరాలకు తగ్గట్టుగా యూరియాను సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుల ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారం రోజుల్లో మొత్తం 80,000 టన్నుల యూరియాను సరఫరా చేస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. అదనంగా మరొక 5 ఓడల నుంచి తెలంగాణకు యూరియా కేటాయిస్తామని ప్రకటించారు. గతంలో ఇచ్చిన ప్రణాళిక ప్రకారం ఈ వారం సరఫరా అయ్యే 40,000 టన్నులకు అదనంగా ఈ యూరియాను కేంద్రం సరఫరా చేయనుంది. రాష్ట్ర సర్కారు చేసిన కృషితో పంటలకు సకాలంలో యూరియా అందనుంది. రాష్ట్రంలో రైతుల యూరియా కష్టాలు తీరనున్నాయి.